నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈసారి 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మాత్రం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీనికి కారణం ఏంటని ఆ వైసీపీ నేతలు అయితే తలపట్టుకుంటున్న పరిస్థితి. దీంతోనైతే ఆ కార్యకర్తలే కావచ్చు, నేతలే కావచ్చు, దీనికి అంతటికి కారణం కూడా సజ్జల రామకృష్ణ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. దీంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీలో ఉంచుతారా, తీసేస్తారా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే సజ్జల ఒక రకంగా వైసీపీ ఓడిపోవడానికి 99% తనే అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే కానీ నేతలే కానీ అనుకుంటున్నారు. ఆయన పార్టీ నుంచి బయటికి కూడా పంపించాలని చెప్పేసి జగన్ ముందు పెట్టారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సార్? వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాల గురించి ఇంకా వాళ్ళు ఎందుకు మనం ఓడిపోయామనే దాని మీద చర్చ జరుపుతున్నట్టు నాకు అనిపించట్లా. వాళ్ళ నాయకులు కావచ్చు, లేకపోతే అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాట్లాడిన విధానం చూసుకున్నా కూడా ఇంకా మనం ఎందుకు ఓడిపోయాము, ఏ విధంగా మనకు ప్రజలు శిక్ష విధించారు, ఇంత శిక్ష వేయడానికి మనం చేసిన తప్పులు ఏంటని చెప్పని ఇంకా వాళ్ళు అంతర్మదనం మొదలైనట్టయితే నాకైతే కనిపించట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళని బలిపశువులను చేసుకోవడానికి మాట్లాడుతున్న విధానాలా కనిపిస్తుందే తప్ప రేపు పొద్దున అంటే ఒక రాజకీయ పార్టీగా 10 కాలాల పాటు మనం మనుగడ సాగించాలి అంటే నిస్సందేహంగా ఓడిపోయినప్పుడు ప్రజలు మన ఎందుకు తిరస్కరించారు, మనం చేసిన లోపాలు ఏంటి, ఎక్కడ జరుగుతున్నాయి లోపాలు, దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం జరగాలి తప్ప ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందేసుకోవాల్సిన పని అయితే నాకు కనిపించట్లా. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓడిపోవటానికి 1 నుంచి 100 వరకు కారణాలు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. అంటే చాలా మంది సజ్జల్ని పాయింట్ చేస్తారు. సజ్జలు ఎవరమ్మా? ఆయన నియమించుకున్న వ్యక్తి, ఆయన చెబితే చేసే వ్యక్తి, ఆయన నోట్లోంచి వచ్చేయి రోజు ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడ్డా కాబట్టి, ఆయన 4 గోళ్ల మధ్య ఉంటాడు కాబట్టి ఆయన అంతరంగాన్ని, ఆయన అభిప్రాయాన్ని కాగితం రూపేణా పంపిస్తే అది చూసి చదివే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది మర్చిపోతున్నారు చాలామంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారే పరిపాలన చేశాడా? తన అభిప్రాయాన్ని, తన ఏ విధంగా నడుచుకోవాలనుకుంటుంది, తన ఎవరితోటి ఎలా ప్రవర్తించాలనుకుంటుంది, అన్ని శాఖలకి ఇప్పుడు అందరు శాఖలు మంత్రులుగా ఉండి కూడా శాఖల గురించి ఎవరు పట్టించుకోలేదు కదా. సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు అయితే చెప్పుకున్నారు కదా. ఇప్పుడు అంత చేసిన వ్యక్తి, ఆ విధంగా మొత్తం అన్ని చూసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి తెలియకుండా ఆయన చెయ్యగలడా? ఇది ఆలోచించండి ఎవరైనా సరే. ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి, గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, ఓడిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వైఫల్యమా, నెపం ఆయన మీదేసి వీళ్ళు తప్పించుకోవాలనా? గ్రామ స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరుతెన్నులు, ఆ ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టిన తీరు, ఇవన్నీ గమనించిన తర్వాతే ప్రజలు ఈ విధమైనటువంటి శిక్ష వేశారు. అయినా సరే దాని గురించి ఆలోచించుకోకుండా ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇంకా ప్రజల గురించి అవగాహన లేదు. ఎవరికి రాని అదృష్టం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. దాదాపు ప్రపంచంలోనే 13 సంవత్సరాలు ఒక వ్యక్తి ఇలా బెయిల్ మీద తిరుగుతున్న సందర్భం అయితే లేదు. అలాంటి అదృష్టం వచ్చి గట్టి ప్రతిపక్ష నేతగా ఎదిగి, అలాగే మరి ఎవరికి రానటువంటి 151 స్థానాలకి గెలుచుకొని ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న సందర్భం చూసుకున్నా కూడా ఈరోజు ఏం జరిగింది, ఎందుకు, ఏం తప్పులు జరిగినాయి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మనం ఓడగొట్టారా, లేకపోతే మనం చేసినటువంటి అకృత్యాలు, అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలకి భయపడి మనం అంటే భయపడిపోయి ప్రజలు మనల్ని తిరస్కరించారా? ఇది కనుక చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా కనపడుతుంది ఏంటి, పరిపాలనలో వైఫల్యం. ఎక్కడ చూసుకున్నా దోచుకోవడం, దాచుకోవడం, బెదిరించటం, గట్టిగా మాట్లాడిన వాళ్ళని నిర్బంధం చేయటం, హింసించటం, ఇంకా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళని భౌతికంగా లేకుండా చేయటం, ఒక రకమైనటువంటి భయాందోళనలోకి ప్రజల్ని, ప్రతి ఒక్క పార్టీలని నెట్టేసి తనకు ఎదురు లేకుండా మాట్లాడుకుంటూ తన పనులు తను చేసుకోవడానికి, తన దోపిడీకి ఎవరో అడ్డం రాకుండా చూసుకోవాలనే విధంగా చేసినందువల్ల ప్రజలు వేసినటువంటి శిక్ష. దాన్ని మర్చిపోయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి తప్పు చేశాడు, 2 సార్లు తప్పు చేశారు, 3 సార్లు తప్పు చేశారు. మీ బుద్ధి ఏమైపోయింది? తప్పు చేసినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు?
ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజుకి మీరు విర్రవీగారు కదా, ఇంకా 30 సంవత్సరాలు మనమే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగలోనే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటారు, ఆయన 1,00,000 కోట్లు కొట్టేసుకుంటే మనం 1000 కోట్లన్నా సంపాదించుకుంటున్నాం కదా, కాబట్టి మనం అందరం కలిసి ఆయన ఎమ్మటే ఉందామని చెప్పని ఉన్నారు నిన్నటిదాకా. ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టి మీకు జ్ఞానోదయం కొంతమందికి అయింది, ఇంకా అందరికీ కాలేదు. కానీ వాళ్ళు ఎవరంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు తీసుకుని వాళ్ళు మిమ్మల్ని రానివ్వమంటున్నారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. ఎప్పుడు కారాగారవాసం లభిస్తుందో అర్థం కాని భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే తప్ప, ఇందాక చెప్పినట్టు 1వ స్థానం నుంచి 100వ స్థానం వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందంటే 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కారణం. గెలిచింది ఆయన పేరు మీదే, ఓడిపోయింది కూడా ఆయన పేరు మీదే. వేరే వాళ్ళ మీద నవ్వేసి తప్పించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుందేమో కానీ ప్రజలైతే ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్క డౌట్ సార్ అందరికి ఏంటంటే, ఎమ్మెల్యేలు అంటే ఆ పార్టీ వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులే కావచ్చు, సజ్జల ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే సజ్జలు అడ్డుకునేవారు, అసలు అపాయింట్మెంట్ ఇచ్చేవారు, కుదిర్చేవాళ్ళు కాదు, కలవనిచ్చేవాళ్ళు కాదని చెప్పేసి సొంత నేతలే చెప్పిన పరిస్థితులు మనం చూసాం, సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన ఇబ్బంది పెడుతున్నారు, ఆయన కలవనివ్వట్లేదు, తనని శాసనసభ్యుడిగా తన పనులు తాను చేసుకునివ్వట్లేదు, పైన వాళ్ళు నియంత్రణలో ఉన్నారు, వాళ్ళు చెప్పింది నేను చదవాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది అనే కదా నెల్లూరు నుంచి ప్రారంభమైంది. శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చినా, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారు బయటకు వచ్చినా, మేకపాటి ఆయన బయటకు వచ్చిన, చంద్రబాబు బయటకు వచ్చారు కదా, వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఉండవల్లి శ్రీదేవి బయటకు వచ్చేసారు, ముందుగానే బయటకు వచ్చారు పార్థసారథి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు. మరి మీరు ఎందుకు రాలేదు బయటికి? అంటే ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేశాడు, సజ్జన రామకృష్ణారెడ్డి ఒక్కడే అన్యాయం చేశారని భావిస్తున్నారా? అదే భావంలో మీరు ఉండండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారని మీరు ఆలోచించుకోండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, రేపొద్దున మళ్ళీ కేఏ పాల్ గారికైనా ఓట్లు వేస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఓట్లు వేయకూడదనే నిర్ణయానికి 100కి 60% మంది వచ్చి ఉన్నారు. వాళ్ళలో ఒక్క ఓటు కూడా సంపాదించుకోలేడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీని కాదనుకుంటే వేరే వాళ్ళకి ఓట్లు వేస్తారేమో, ఈ కూటమిని కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోండి. అంటే ఇప్పటికి ప్రజల్లో అయితే క్లారిటీ ఉంది, కానీ ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళలోనే క్లారిటీ లేదని అంటారు. అంతే, నిస్సందేహంగా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అకృత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు వాళ్ళకి తెలుసు కదా. అవన్నీ బయటకు వస్తే రేపు ప్రజలు ఏ విధంగా శిక్షిస్తారో వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఏదో బెదిరించాలని మళ్ళీ మేమేదో వస్తామని చెప్పని అధికారుల్ని, లేకపోతే విచారణ చేసేవాళ్ళని మళ్ళీ మా జోలికి రాకూడదని చెప్పుకోవటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. సార్, సో మొత్తానికి అయితే వైసీపీ ఓడిపోవడానికి సజ్జల కారణం కాదు, కేవలం ఇందులో 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారిదే మొత్తం పూర్తి బాధ్యత అని అంటారు. 100% కంటే ఎక్కువ శాతాలు ఉంటాయో నాకు తెలియదు, 100కు 100% మాత్రం ఆయన, ఎక్కువ శాతం ఉంటే కూడా ఆయన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.